గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడ మనకి మహాకవి సుశ్రీ గారు ఒక మాట చెప్పారండి. కుక్క పిల్ల, సబ్బు పిల్ల, అగ్గిపుల్ల ఏదేది కవితకి అనర్హం, ఏదేది కాదు కవితకి అనర్హం అని చెప్పి మహాకవి సుశ్రీ గారు ఉటంకించారు. అలాగే దీన్ని కనుక జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్ కనుక తీసుకుంటే ఇసుక, మట్టి, మద్యం, భూములు, కొండలు, పథకాలు, అడవులు, ఎర్ర చందనం, లేకపోతే గుళ్ళు, గోపురాలు, అలాగే మన కంటికి కనిపించని గాలి, సూర్యరశ్మి, ఇవన్నీ కూడా పంచభూతాలు, ఇవన్నీ కూడా ఏది అవినీతికి అర్హం కాదు. ఇక్కడ కాకపోతే ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీటన్నిటికీ ఆయన స్వలాభానికి వాడుకుని ఆఖరికి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని కూడా ఆనాడు తండ్రికి ఇచ్చిన అధికారం కానీ ఈనాడు ఆయనకి ఇచ్చిన అధికారం కానీ వాడుకుని స్వలాభం కోసం వాడుకుని పైకి మాత్రం ఏదో పేదలకి మంచి చేయడానికని మనకి బిల్డప్ ఇవ్వటం అనేది ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన విషయం అండి. జగన్మోహన్ రెడ్డి గారి కనుక పరిపాలనా స్టైల్ కనుక తీసుకుంటే క్లియర్ కట్ గా నేను ఒకే ఒక్క వాక్యంలో చెప్పదలిచాను మేడం. ఆయన పైకి ఏది చూపించినా, ఏది చేసినా, అది ముఖ్యమంత్రిగా కావచ్చు, లేకపోతే ఒక పార్టీ అధ్యక్షుడిగా కావచ్చు, పర్టికులర్ గా ఒక అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగానే మాట్లాడుతున్నాం. ఎందుకంటే అది ప్రజలకు సంబంధించిన విషయం కాదు. పార్టీ అంటే వాళ్ళకి కొంత వ్యక్తిగతం, అది పక్కన పెడతాం. అధికారికంగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏది చేసినా పైకి దాని వెనకమాల ఆయన స్వలాభం ఉంటుంది అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను. ఏ నిర్ణయం వెనకమాల అయినా కానీ ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు మేడం. దానికి మనం ఇంతకుముందు మీడియాలో అనేక చర్చలు చూసాం, సోషల్ మీడియాలో అనేక చర్చలు నడిచి. ఇప్పుడు అఫ్ కోర్స్ మనం ఒక రకంగా దీన్ని సిగ్గుపడాలి, అంటే భారతీయులుగా దీన్ని మనం సిగ్గుపడాలి. మన ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన అవినీతి కుంభకోణాన్ని మన దర్యాప్తు సంస్థలు, మన భారతదేశంలోని దర్యాప్తు సంస్థలు ఎవరు కూడా వెలికి తీయకుండా అమెరికాలో ఉన్న దర్యాప్తు ఓపెనింగ్ రిమార్క్స్ నుంచి స్టేట్ ఏజెన్సీస్ కానీ సెంట్రల్ ఏజెన్సీస్ కానీ స్మెల్ చేయలేకపోయాయా, కనిపెట్టలేకపోయాయా, తెలిసిన గమ్మునున్నాయా, చెప్పాల్సిన వాళ్ళకి చెప్పాయా? ఇది నా క్వశ్చన్ పబ్లిక్ సైడ్ నుంచి. ఇది 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 చాలా మనకి అంటే ఒక భారతీయులుగా మనం అందరం సిగ్గుపడాలి మేడం. ఇలాంటి వ్యవస్థలో మనం బతుకుతున్నాం అన్నందుకు మనం సిగ్గుపడాలి. దాంట్లో చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇంకా సరే దాని వెనకాల కారణాలు ఏంటి, ఎలా ఉండే, ఇప్పుడు శ్రేష్ఠ దర్యాప్తు సంస్థలు ఎలా పనిచేసి గత 5 ఏళ్లలో అనేది మనం చూసాం. అవును, లేని కేసుల్ని పెట్టి ఉన్న కేసుల్ని వదిలేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని చెప్పి గోడలు దూకి అరెస్ట్ చేయడానికి మాత్రమే పనికొచ్చినాయి ఈ దర్యాప్తు సంస్థలన్నీ కూడా. కానీ ఇన్ని కోట్ల కుంభకోణం ఇప్పుడు మనం కనుక తీసుకుంటే, ఇది కనుక ఈ ఫిగర్స్ కనుక తీసుకుంటే మళ్ళీ మీరు అందరూ చెప్పినాయి, ఇందాక ఓపెనింగ్ రిమార్క్స్ లో కానీ ఇందాక పెద్దలు కానీ చెప్పినాయే, ఈ ఒప్పందం వల్ల ఈ ఒక్క ఒప్పందం విలువ సుమారు 1,75,000 కోట్ల రూపాయల ఒప్పందం విలువ. దాని మీద రాష్ట్ర ప్రజల మీద రాబోయే 25 ఏళ్లలో అదనంగా పడే విలువ 1,10,000 కోట్ల రూపాయలు అదనంగా పడుతుంది. అంటే పడాల్సిన దానికన్నా అదనంగా భారం పడుతుంది. దీంట్లో మనం తీసుకుంటే సింపుల్ మేడం, ఫిగర్స్ కూడా క్లియర్ చూపిస్తున్నాయి. ఇది 100% వాస్తవమే అని చెప్పి 1,75,000 కోట్ల ఒప్పందం మేరలో 10% తీసుకుంటే 1,750 కోట్లు. ఆ 1,750 కోట్లే